దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకు మాత్రమే కాదు, సమస్త జనులకు మరి సమయం అనుగ్రహించారు. హల్లెలూయా. మరి వినియోగించుకుంటున్న వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వినియోగించుకోలేని వారందరిని బట్టి కూడా నేనైతే చింతించుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ సమయం అనేది రేపు బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మనం రేపటి వారం కాదు, మనం ఈనాటి వారమే అని చెప్పి చక్కగా మరి పరమగీతాల్లో ఆ గ్రంథంలో రాస్తున్నాడు సొలొమోను. స్తోత్రం చెప్పండి. మనము ఈనాటి వారమే, రేపటి వారం కాదు. రేపైనా ఎల్లుండైనా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, ఏదేమైనప్పటికీ ఆయన యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనం ఉండాలన్నప్పటికీ కృప అనేది మనకి ఇవ్వబడాలి. హిజ్కియాకి ఆయన దేవుడు కృపనిచ్చారంట. కృపను బట్టి ఏమన్నా అమ్మా, కృపను బట్టి 15 సంవత్సరములో ఆయుష్ పొడిగించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఈరోజు చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే ఎవరికి ఆ కృప ఇవ్వబడుతున్నది అని అంటే చెప్పండి. చూడండి, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మరి నిజమ్మ మరి రేఫరెన్స్ సక్సెస్ చదివినిపిస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇందును గూర్చి ఏమన్నాడమ్మా? ఇందును గూర్చంట దేవుడు తను ప్రేమించేవారి కొరకు ఏవి సిద్ధపరచును ఏంటయ్యి? దేవుడంట ఏవి సిద్ధపరచును? అవి కంటికి, చెవికి, మనుషు హృదయానికి గోసురం కాదు. ఎవరికి అమ్మా? ఎవరికి అనంటే దేవుడు తనను ప్రేమించు వారి కొరకు అన్నాడు. కొందరు ఆస్తులను, లేదా కొందరు భూములను, కొందరు తన పిల్లలను, కొందరు జాబు, లేకపోతే కొందరు వ్యాపారం ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళక దేవునికి మేము కలుగును గాక. నిజమండి, కొందరు వ్యాపారం అని, కొందరు జాబ్ అని, కొందరు పిల్లలని, కొందరు తనకు తానే ప్రేమించుకునేవారుగా ఉంటారు. బైబిల్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి తన వారిని, తన జాబు, లేకపోతే తన వ్యాపారం, తన మట్టుకు తాను ప్రేమించుకున్న వారి కొరకు మాట్లాడలేదు. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజము, ఎవరైతే దేవుడిని ప్రేమించేవారుగా ఉంటారు. హల్లెలూయా. ప్రేమ మన యవనస్తులలో చూడవచ్చు, ప్రేమ. లేకపోతే పెళ్ళైన తర్వాత మరి పెళ్ళైన వారిలో చూడవచ్చు, పెద్ద వయసులో ఉన్న వారిలో చూడవచ్చు. ప్రేమ ఏం చేస్తాడు? కుటుంబాలని కట్టుతూ ఉంటుంది. హల్లెలూయా. బంధుత్వాలని కలుపుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమే కదా. దేవుడు ప్రేమ కొరకు అంటే ఏం చేశాడంట? తన స్వాస్థ్యమని ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు ఏం కడుతుందంట? ప్రేమ కుటుంబాలు కడుతుంది. బంధుమిత్రులందరినీ కూడా చక్కగా ఐక్యపరుస్తుంది. స్నేహితులను ఐక్యపరుస్తుంది. ప్రేమ వలన మనం సమస్తమును కూడా జయించగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. ప్రేమలో అంత శక్తి ఉన్నది. ఏ ప్రేమ? ఏ ప్రేమమ్మా? చెప్పండమ్మా. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో జనులార పావంబులను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక
మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బు. పరలోక జీవంబు అంట మనకు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ కపటమైనది కాదు. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37వ వచనంలో ఆయన అంటున్నామాట ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఆయన అంటున్నామాట ఏంటంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రేమించేవాడు? తల్లినైనా తండ్రినైనా నాకన్నా ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వాడు నాకు పాత్రుడు కాడు. ఇంకా కిందకు చదవరా తల్లి. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు మాత్రమే నాకు పాత్రుడు. స్తోత్రం చెప్పండి. ఏమెత్తుకోవాలి? కుమారుడినైనానంటే కుమార్తెనైనాను, ఉద్యోగంనైనాను వ్యాపారమైనాను, ఆఖరికి అంటున్నాడు ఆయన, నీ ప్రాణమును సైతము ఏం చేయాలంట? ద్వేషించుకోవాలన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మన ప్రాణమును సైతం మనకు మనమే ద్వేషించుకునే వారంగా ఉండాలంట. ఈ మట్టి దేహాన్ని ఏం చేయాలి అమ్మా? ఈ మట్టి దేహాన్ని ఏం చేయాలంట? ద్వేషించుకునే వారముగా మనము ఉండాలంట. ఎవడైనా తను కాపాడుకోవాలనుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, వైద్యుల చుట్టూ తిరిగినా ఏనా అమ్మా ఏం చేయాలంటే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. నా నిమిత్తము ఎవడైతే దానిని పోగొట్టుకొనడానికి ప్రయత్నం చేస్తాడో దానిని వాడేం చేస్తాడంట? దక్కించుకుంటాడంట. స్తోత్రం చెప్పండి. ఎవరి నిమిత్తము? అందుకే పౌలు ఏమన్నాడు? గలతీ పత్రిక 2:19 అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించు. స్తోత్రం చెప్పండి. నేను కాదంట, ఆయనే జీవిస్తున్నాడు అన్నాడు పౌలు గలతీ పత్రికలో. ఈ రోజున ఈ భూమి మీద మనము ఒకప్పుడు పాత నిబంధన మన పితరుల కాలంలో చూస్తే 100,000 బ్రతికారు. రానున్న దినములలో వచ్చినప్పటికీ 70 అధిక బలం అంటే 80 కాడికి వచ్చేసింది. ఈనాడు ఎలాగా ఉన్నాయంటే ఇప్పుడు ప్రాణాలు కోల్పోతే చనిపోతారు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో మనం భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు జాబ్ ఉందలే అనుకుంటాడు, లేకపోతే నాకు వ్యాపారం ఉందలే అనుకుంటాడు, లేకపోతే నాకు ఏదో ఉందలే అనుకుంటాడు, నాకు వెనకాల పోలంతమంది ఉన్నారులే అనుకుంటాడు, నాకు డబ్బు ఉందలే అనుకుంటాడు, నాకు పదవి ఉందలే అనుకుంటా ఉంటారు. నీ పదవి నిన్ను కాపాడదు, నీ డబ్బు నిన్ను కాపాడదు, నీకున్న బలగం నిన్ను కాపాడదు, నీ వ్యాపారం నిన్ను కాపాడదు, నీ జాబు నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేవాడు దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి. మన దేవునికి మనం లోపడాలా వద్దా? ఆ దేవుని మనం ప్రేమించాలా వద్దా చెప్పాలి. ఆ దేవుని కాదని ఆ దేవునికి మనం లోపడుకోకుండా ఆ దేవుని సన్నిధిని ఒకవేళ మనము నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నామనుకో, ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలిసి ఆభరణాలు పెట్టుకుంటారు, బట్టలు కట్టుకుంటారు, చీర కట్టుకుని కిందకి పైకి ఈ మట్టి దేహం. హల్లెలూయా. ఈ దేహము ఈ శరీరము అలంకారంగా పుష్టిగా ఉన్నని చెప్పే మనుషుడు బలం, మనిషి యొక్క ఏదైనా ఆ శరీరం కాస్త డొల్ అయిపోయిందనుకో, ఆ శరీరం కాస్త బోడైపోయిందనుకో, ఏం పెడతారు బోడి మీద? ఏం పెడతారు? ఏం ధరించినా కట్టుకుంటే గొడ్లు ఉంటాయంటారా? ఉండవు కదా. కట్టుకున్నా సరే గొడ్లు ఉండాలన్నా మనం బోడవకోకుండా ఉండాలి.